క్లోనింగ్ ప్రక్రియలోని రకాలు: సెల్ క్లోనింగ్, మాలిక్యులర్ క్లోనింగ్, రిప్రొడక్టివ్ క్లోనింగ్, థెరప్యూటిక్ క్లోనింగ్, ఆర్గానిజం క్లోనింగ్, పార్థెనోజెనిసిస్. సెల్ క్లోనింగ్ ఒకే కణం నుండి సామాన్య జన్యు క్రమం కలిగిన అనేక కణాలను రూపొందించవచ్చు. ఈ ప్రక్రియలో సెల్ క్లోనింగ్ ప్రక్రియలో ఒకే కణం నుండి సామాన్య జన్యు క్రమము కలిగిన అనేక కణాలను రూపొందించవచ్చును. మాలిక్యులర్ క్లోనింగ్ పూర్తి డిఎన్ఏను కానీ లేదా డిఎన్ఏలోని విడి భాగాలను కానీ అధిక మొత్తంలో ఉత్పత్తి చేసే ప్రక్రియ. పూర్తి డిఎన్ఏ కానీ లేదా డిఎన్ఏలోని విడి భాగాలను కానీ అధిక మొత్తంలో ఉత్పత్తి చేయు ప్రక్రియ మాలిక్యులర్ క్లోనింగ్. రిప్రొడక్టివ్ క్లోనింగ్ సమరూప కవలల పుట్టుకను రిప్రొడక్టివ్ క్లోనింగ్ అంటారు. సమరూప కవలల పుట్టుకను రిప్రొడక్టివ్ క్లోనింగ్ అంటారు. థెరప్యూటిక్ క్లోనింగ్ క్లోనింగ్ ద్వారా అభివృద్ధి చేసిన మూల కణాలను పలు రోగాలను నయం చేయడంలో ఉపయోగించే ప్రక్రియ. క్లోనింగ్ ద్వారా అభివృద్ధి చేసిన మూల కణాలను పలు రోగాలను నయం చేయడానికి ఉపయోగించే ప్రక్రియే థెరప్యూటిక్ క్లోనింగ్. ఆర్గానిజం క్లోనింగ్ జీవులను క్లోనింగ్ చేసే ప్రక్రియ. జీవులను క్లోనింగ్ చేసే ప్రక్రియనే ఆర్గానిజం క్లోనింగ్ అంటారు. పార్థెనోజెనిసిస్ పురుష జీవి యొక్క ప్రమేయం లేకుండా కొన్ని రకాలైన కీటకాలు తమ జనాభాను అభివృద్ధి చేసుకునేటువంటి విధానమే పార్థెనోజెనిసిస్. అంటే పురుష జీవి యొక్క ప్రమేయం లేకుండా కొన్ని రకాలైన కీటకాలు తమ జనాభాను అభివృద్ధి చేసుకునే విధానమే పార్థెనోజెనిసిస్. ఉదాహరణకు క్రస్టేసియన్స్, నెమటోడ్స్. క్రస్టేసియన్స్ మరియు నెమటోడ్స్ పురుషజీవి ప్రమేయం లేకుండా తమ జనాభాను అభివృద్ధి చేసుకుంటాయి. పురుషజీవి ప్రమేయం లేకుండా కొన్ని రకాలైన కీటకాలు తమ జనాభాను అభివృద్ధి చేసుకునే విధానమే పార్థెనోజెనిసిస్. ఆర్గానిజం క్లోనింగ్ అంటే జీవులను క్లోనింగ్ చేసే ప్రక్రియ. థెరప్యూటిక్ క్లోనింగ్ అంటే క్లోనింగ్ ద్వారా అభివృద్ధి చేసిన మూల కణాలను పలు రకాల రోగాలను నయం చేయడంలో ఉపయోగించే ప్రక్రియ. రిప్రొడక్టివ్ క్లోనింగ్ అంటే సమరూప కవలల పుట్టుకను రిప్రొడక్టివ్ క్లోనింగ్ అంటారు. మాలిక్యులర్ క్లోనింగ్ అంటే పూర్తి డిఎన్ఏను కానీ డిఎన్ఏ విడి భాగాలను కానీ అధిక మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చును. సెల్ క్లోనింగ్ అంటే ఒకే కణం నుండి సామాన్య జన్యు క్రమం కలిగిన అనేక కణాలను రూపొందించవచ్చు. ఇవి క్లోనింగ్ ప్రక్రియలోని రకాలు.